రాజు పూజ కోసం అని చెప్పి ఇంట్లో అంతా రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే, "నానమ్మ చూసావా నాకు అప్పగించిన పని నేను ఎంత చక్కగా చేశానో, పని మొత్తం పూర్తి అయిపోయింది. ఇంక పూజ మొదలు పెట్టడమే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే, "ఇంక ఫోన్ చెయ్యి అయితే మరింకెందుకు లేటు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎవరికి నానమ్మ" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, ఇంకెవరికిరా కావ్యకే చేయమంటుంది మీ నానమ్మ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అదేంటి అలా మాట్లాడుతున్నారు? పూజకి నన్ను మొత్తం రెడీ చేయమని ఇప్పుడు కావ్యని పిలమంటున్నారేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "పూజ ఒక్కలే చెయ్యరు కదా! జంటలుగా కూర్చొని చెయ్యాలి. అంటే మీ ఇద్దరు ఇప్పుడు కూర్చొని ఇక్కడ పూజ చెయ్యాలని చెప్తుంది నానమ్మ" అని చెప్పేసైతే అపర్ణాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే, "ఫోన్ చేయరా ఇంకేం ఆలోచిస్తున్నావు? ఫోన్ చేసి పిలిస్తే వస్తుంది ఖచ్చితంగా కావ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే ఫోన్ చేసి కావ్యని పిలుస్తూ ఉంటాడు. ఫోన్ చేయడంతో అక్కడికి కావ్య అయితే వస్తూ ఉంటుంది. అక్కడ పూజని జరిపించమని వాళ్ళ నానమ్మ అందరూ బ్రతిమలాడటంతో అక్కడ ఉన్న కావ్య అయితే రాజుతో కలిసి కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇలా ఉండడమే కదా నాకు కావాలి అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో గణపతికైతే చాలా ఘనంగా ఇద్దరూ కలిసి జంటగా ఉండి పూజనైతే జరిపిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.